After morning super prime time bulletin లోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు ఉన్న 6 బ్రేకింగ్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్ కల్తీ కల్లు ఘటనపై మరి కాసేపట్లో సీఎం రేవంత్ సమీక్ష. కల్తీ కల్లు ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. ఎక్సైజ్ శాఖపై మరి కాసేపట్లో సమీక్ష నిర్వహించనున్నారు. కల్తీ కల్లుపై టీవీ9 వరుస కథనాలు ప్రసారం చేయడంతో అధికారులు ఎక్కడికక్కడ దాడులు చేశారు. ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇక సెకండ్ బ్రేకింగ్ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో కన్నుమూసిన వనజీవి రామయ్య. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో కన్నుమూశారు వనజీవి రామయ్య. కోటి మొక్కలు నాటి రికార్డు సృష్టించిన రామయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన మృతిపై సీఎం రేవంత్ సహా ప్రముఖులు సంతాపం తెలిపారు. ఇక థర్డ్ బ్రేకింగ్ చంపేస్తామంటూ ఎమ్మెల్సీ విజయశాంతికి బెదిరింపులు. ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. అంతు చూస్తానంటూ బెదిరిస్తున్నాడని చంద్రకరణ్ అనే వ్యక్తిపై బంజారాయిల్స్ పిఎస్ లో విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ ఫిర్యాదు చేశారు. గతంలో విజయశాంతి సోషల్ మీడియా పేజ్ ని నిర్వహించాడు చంద్రకిరణ్ రెడ్డి. ఇక ఫోర్త్ బ్రేకింగ్ అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు హరీష్. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎన్నికలకు ముందు రైతులకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు అమలు చేయడం లేదన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరులో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. ఇక ఫిఫ్త్ బ్రేకింగ్ ఏపీలో ఇవాళ కూడా కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ సేవలు. ఏపీలో రిజిస్ట్రేషన్ శాఖకు ఇవాళ హాలిడే రద్దు చేసింది ప్రభుత్వం. కొత్త ఆర్థిక సంవత్సరంతో పాటు పౌర్ణమి రావడంతో రిజిస్ట్రేషన్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక లాస్ట్ బ్రేకింగ్ హనుమాన్ యాత్ర కోసం హైదరాబాద్ లో పటిష్ట బందోబస్తు. హనుమాన్ శోభా యాత్రకి సిద్ధమైంది భాగ్యనగరం. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 17,000 మంది నగర పోలీసులు, 3,000 మంది ఆర్మీ రిజర్వ్డ్ పోలీసులు, 800 మంది ట్రాఫిక్ సిబ్బంది ఈ బందోబస్తులో పాల్గొంటారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న 6 బ్రేకింగ్స్.